జై శ్రీరామ్, వందే మాతరం. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మీరు టుడే అజిత్ దోవల్ ఇంకా ఎస్ జయశంకర్ మాస్కో లోపల రష్యా లోపల పుతిన్తో మాట్లాడడము, డిప్లొమాటిక్ ఫ్రంట్ లోపల ఇండియా గ్రాండ్ సక్సెస్ అవ్వడము, చైనా బ్యాక్ ఫుట్ మీద వెళ్ళడము, చైనా గాల్వాన్ ఇంకా మరియు లడాఖ్లోని 3 ప్రాంతాల లోపల సైన్యాన్ని ఆర్మీని ఉపసంహరించుకొని ఆర్మీని వెనక్కి తీసుకుంటుంది. ఇంకొక 2 ప్రాంతాల్లో మేము అక్కడ మాకు ఇదివరకు నుంచి ఉన్నామని మాట్లాడుతున్నది. అది కొంచెం డిస్ప్యూట్స్ అనమాట. యాక్చువల్గా అది మానస సరోవరానికి వెళ్ళే దారి. అది చైనా రూట్ ద్వారా, చైనా పర్మిషన్ తీసుకొని చైనా రూట్ ద్వారానే మనం ఇండియన్స్ యాత్రికులు మానస సరోవరానికి వెళ్తున్నారు. మానస సరోవరం అనేది భారతీయులకు లక్షాది సంవత్సరాలుగా యుగాలుగా మానస సరోవరం అనేది అత్యంత పవిత్రమైనటువంటి తీర్థక్షేత్రం. అది అయితే అది చైనా ఆక్యుపైడ్, కాంగ్రెస్ జమానా లోపల అది ఆక్యుపై చేసుకున్నది చైనా. అప్పుడు వీరు కాంగ్రెస్ వాళ్ళకు అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చిండ్రు. చైనా ఎటువంటి ప్రతిఘటన అనేది వీళ్ళ నుంచి లేదు, ఎందుకంటే వీళ్ళు పూర్తిగా అమ్ముడుపోయిన బాపతి కాబట్టి. అయితే ఏంటంటే ఇది డిప్లొమాటిక్ ఫ్రంట్ లోపల గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే దీని వెనుక ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయండి. నాట్ జస్ట్ వన్ రీజన్, దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఇప్పుడు చైనా రష్యా ఒకటి వార్నింగ్ ఇవ్వడం జరిగింది పుతిన్ చైనాకు, మీరు అన్ని రకాల డిస్ప్యూట్స్, బోర్డర్ డిస్ప్యూట్స్ కానీ ఇంకేమేమి ఉన్నాయో ఆ డిస్ప్యూట్స్ మొత్తం రిసాల్వ్ చేసుకోవాలి. అవసరమైతే మేము మీడియోకర్గా మధ్యవర్తిగా ఉండి హెల్ప్ చేస్తానని పుతిన్ మాట్లాడాడు. మళ్ళీ పుతిన్ ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికితో మైత్రి బంధాన్ని గట్టిగా కొనసాగిస్తూ ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. దానికోసము బ్రిక్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బ్రిక్స్ లోపల ఇప్పటికే 10 కంట్రీస్ ఉన్నాయి. మీకు తెలుసుగా, ఇండియా ఉంది, దానిలో చైనా కూడా ఉంది, రష్యా ఉంది, బ్రెజిల్ ఉంది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నది అనమాట. ఇటువంటి కొన్ని దేశాలు ఉన్నాయి. అయితే దాని లోపల సౌత్ ఆఫ్రికా, ఇరాన్, ఈజిప్ట్ ఇట్లా కొన్ని దేశాలు ఆల్రెడీ జాయిన్ అయినాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 30 దేశాలు అప్లై చేసుకున్నాయి. అయితే చైనా రికమెండేషన్ ద్వారా పాకిస్తాను, బంగ్లాదేశ్, డర్టీ రోగ్ స్టేట్స్ కూడా, బిగ్గర్ కంట్రీస్ కూడా, దివాళీ ఇచ్చినటువంటి మిచ్చమెత్తుకునే దేశాలు కూడా జాయిన్ కావాలని ప్రయత్నించాయి. పాకిస్తాన్ను, బంగ్లాదేశ్ను చీకొట్టడం జరిగిందనమాట. మోడీ, పుతిన్ వీళ్ళంతా కూడా చాలా స్ట్రిక్ట్గా నిర్ణయం తీసుకుంటారనమాట. దివాళీ తీసినటువంటి దేశాలు, దరిద్ర దేశాలు, టెర్రరిస్ట్ దేశాలు, అడుక్కునే దేశాలను ఎట్టి పరిస్థితులలో బ్రిక్స్లో తీసుకోవడానికి వీల్లేదు అని ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. డెవలపింగ్ కంట్రీసు ఫ్యూచర్లో ఇంకా ఎకనామిక్ పవర్గా డెవలప్ అయ్యే కంట్రీసు అన్ని రకాలుగా వ్యాపారం కానీ అన్ని రకాల సహకారము, మైత్రి బంధము ఏర్పాటు చేసుకుంటూ ప్రపంచ శాంతికి, ప్రపంచ అభివృద్ధికి కృషి చేసేటువంటి కంట్రీస్ మాత్రమే తీసుకోవాలనేటువంటి అన్ని రకాల పరిశీలించి సెలెక్ట్ చేసుకుని మాత్రమే తీసుకుంటారు. అప్లై చేసే ప్రతి ఒక్కరికి తీసుకోరు. ఇప్పటికి ఆల్రెడీ 30 కంట్రీస్ అప్లై చేసినాయి బ్రిక్స్లో జాయిన్ కావడానికి. ఇది G7 కంట్రీస్కు వ్యతిరేకంగా ఆల్టర్నేటివ్గా ఇది ఒక స్టాండ్ అయింది ఆల్రెడీ. దానికి ఎఫెక్ట్స్ ఆల్రెడీ రిజల్ట్స్ కనబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు G7 లోపల US ఉన్నది, UK ఉన్నది, ఫ్రాన్స్ ఉన్నది, జర్మనీ ఉంది, జపాన్ ఉంది. ఈ దేశాలు ఏంది, కెనడా ఉంది. ఈ దేశాలన్నీ కూడా ఏంది, యుఎస్ డాలర్ అనేది ఇంటర్నేషనల్ కరెన్సీగా ఉన్నది. అది అందరికీ తెలిసిన విషయమే. దీంతో వరల్డ్ మొత్తాన్ని కూడా, ప్రపంచ మొత్తాన్ని వ్యాపార రంగాన్ని శాసిస్తున్నది. టెర్రరిజాన్ని దేశాల పైన చుచ్చు పెట్టడం, దేశాల డెమోక్రటిక్ గవర్నమెంట్స్ కూలగొట్టడము, వాళ్ళకు అనుకూలమైనటువంటి చెంచాలను, పప్పెట్స్, తూలిబొమ్మలను, గవర్నమెంట్స్ని ఏర్పాటు చేయడం. జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ను యుఎస్ చేసినటువంటి అనమాట. ఇటువంటి అన్నీ చేస్తూ అమెరికా ప్రపంచం మొత్తంలో కూడా అత్యంత నీచ రాజకాలు చేస్తూ ప్రపంచాన్ని మొత్తం నాశనం పట్టిస్తున్నది అమెరికా. అయితే ఇక్కడ చైనా ఏంది, బ్యాక్ ఫుట్ మీద వెళ్ళడానికి వాళ్ళకి చాయిస్ లేదు, వాళ్ళకు ఆప్షన్ లేదనమాట. చైనా ఒంటరి అయిపోతుంది. రష్యా ఎట్టి పరిస్థితుల్లో మేము ఇండియాతో కలిసి వెళ్తామని, బ్రిక్స్ను ముందుకు తీసుకెళ్తామని రష్యా పట్టుదలతో నిలబడి ఉంది. ఇప్పుడు దానికి చైనాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఇది కూడా కాదనుకుంటే అమెరికాకు ఆల్రెడీ శత్రుత్వం ఉంది. అమెరికాతో ఎదుర్కోవడం కష్టము చైనా ఒంటరిగా. మళ్ళీ ఇంకోటి ఏమైంది, రాహుల్ మీద ఎనర్జీ పెట్టిండ్రు, అన్ని రకాల శక్తులు, వాళ్ళ యొక్క వనరులు, వాళ్ళ రిసోర్సెస్, వాళ్ళకి ఎనర్జీ, వాళ్ళు ఏమేమి ఇచ్చిండ్రు. చైనా రాహుల్ ఖాన్కు వాళ్ళు ఏమేమి ఇచ్చిండ్రు, రాహుల్ ఖాన్ ఎంత తీసుకున్నాడో మనకు తెలియదు. అది వాళ్ళకే తెలుసు.
అయితే వాళ్ళు చైనా మొత్తం రాహుల్ ఖాన్ను నమ్ముకొని నష్టపోయింది. 2019లో రాహుల్ ఖాన్ గెలిస్తే ఇండియాని మొత్తం దోచుకోవచ్చు, ఆడుకోవచ్చు అని చైనా అనుకున్నది. అది అటర్ ఫ్లాప్ అయింది 2019లో. 24లో కూడా మోడీ గవర్నమెంట్ కూలిపోతుంది, ఈ పప్పు గవర్నమెంట్ ఇంకా మిగతా చెంచాలు, దేశద్రోహుల కమ్యూనిస్టులు అందరూ కలిసి ఒక దిక్కుమాలినటువంటి ఫ్రంట్ను ఏర్పాటు చేసి ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసేది ఉంటే అప్పుడు ఆట ఆడుకోవచ్చు, మంచిగా మొత్తం ఇండియా మార్కెట్ మొత్తం దోచుకోవచ్చు అని చైనా ప్లాన్ చేసింది. అది కూడా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఈ రాహుల్ గాంధీ మీద టైం వేస్ట్, వీడిని పట్టుకుంటే ఏమీ లాభం లేదనేది చైనాకు అర్థమైపోయింది. కాబట్టి ఇక ముందు రాహుల్ ఖాన్ను మలిసి కొట్టారు. ఇక ముందు మనతో ఎటువంటి కాంటాక్ట్స్ పెట్టుకోవడానికి కూడా చైనాకు ఇష్టం లేదు. చైనా ఆల్రెడీ ఈ విషయం కూడా జయశంకర్ చెప్పడం జరిగింది అనమాట. వాడిని దూరం పెట్టాలి, వాడు ప్రమాదకరమని చెప్పేసి. దాన్ని కూడా రష్యా ఇండియాకు మాట ఇచ్చి ఒప్పుకున్నారు. ఇదంతా అన్అఫీషియల్గా జరిగింది. అంతా ముందు మనకు తెలుస్తుంది, కొన్ని రోజులు తెలుస్తుంది రియల్ పిక్చర్. ఇప్పుడు రాహుల్ ఖాన్ ఏమైంది, చైనాతో లాభం లేదని వాడు మొన్న 2024 లోపల సోషల్ మీడియాకు లోపల ప్రింట్ మీడియా, టెలివిజన్, మెయిన్ స్ట్రీమ్ మీడియా లోపల, ఛానల్స్ లోపల, న్యూస్ పేపర్స్ లోపల అత్యంత భారీ పబ్లిసిటీ ఇచ్చి రాహుల్ ఖాన్ ఇండియా అలయన్స్కు బాగా పబ్లిసిటీ ఇవ్వడం జరిగింది. ఇది యుఎస్ డీప్ స్టేట్ అనమాట. లెఫ్ట్ ఈకో సిస్టము, డీప్ స్టేటు, యుఎస్ రాహుల్ ఖాన్ ఎట్లైనా తీసుకురావాలి, మోడీ గవర్నమెంట్ ఎట్లైనా కూలగొట్టాలని అమెరికా పట్టుదలతో కృషి చేసింది. అది కాస్త అటర్ ఫ్లాప్ అయింది. అయినప్పటికీ అపోజిషన్ పార్టీ స్టేటస్ కూడా లేకుండే 2019లో. ఈసారి 99 వచ్చినాయి కదా, అంటే మెయిన్ అపోజిషన్ లీడర్ అయింది కదా వాడు రాహుల్ ఖాన్, పప్పు ఖాన్. అయితే ఈ పప్పుకి ఏమైందని సంతోషం పట్టలేక వాడికి నాకు ఎదురు లేదు, నేనే ఈ దేశంలో పెద్ద 99 వచ్చిన నేనే పెద్ద హీరోను, నాకు భయపడతాడు మోడీ వేస్ట్, ఇక ఇలా కూడా రేపో ఎల్లుండో మోడీ గవర్నమెంట్ కూలిపోతుంది, మళ్ళీ నేను ప్రధానమంత్రి అయితే అన్నట్టు వాడు కలలుగా అంటున్నాడు. అతి మారిన అసలే మూర్ఖుడు, అహంకారం పెరిగింది వాడికి 99తో. దాంతో వాడు అమెరికా పోయి వాడు ఇల్హాన్ ఉమర్, ఎవరు కరుడు కట్టినటువంటి జిహాదీ డెమోక్రటిక్ పార్టీ ఎంపీ, ఆమె రూలింగ్ పార్టీ లోపల ఎంపీగా ఉన్నది. ఆమె 30 ఏళ్ళ బట్టి ఆమె ఎంపీగా ఉన్నది. ఆమె అమెరికాలో కూడా అమెరికన్ సిటిజన్ అయి ఉండి అమెరికా పార్లమెంట్ మెంబర్ అయి ఉండి రూలింగ్ పార్టీలో ఉండి కూడా ఆమె ఎప్పుడు అమెరికాను ఆడిపోసుకుంటూ ఉంటుంది అనమాట. మళ్ళీ భారతదేశానికి పరమశత్రువు, కాశ్మీర్ పూర్తిగా పాకిస్తాన్కి ఇచ్చేసేయాలి అని చెప్పి ఇండియా మీద దుష్ప్రచారం చేసేటువంటి దుర్మార్గురాలు. అటువంటి ఆమెతో వెళ్ళి పప్పు ఖాన్ డీల్ మాట్లాడుకుంటున్నాడు. ఇదివరకు చైనాతో డీల్ మాట్లాడుకున్నాడు, అంత అటర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు అక్కడ పోయి అమెరికాలో పడ జిహాదీలతోని, యాంటీ నేషనల్ గ్రూప్తోని, యాంటీ ఇండియన్స్తోని, యాంటీ హిందూస్తోని గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో, ఐఎస్ఐ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇటువంటి యాంటీ జమాత్ ఇస్లాం టెర్రరిస్టు, జర్నలిస్టులు ఇటువంటి అందరితో చర్చలు జరుపుతున్నాడు, ఏం డీల్స్ మాట్లాడుకుంటున్నాడు. అయితే ఇదనమాట. అయితే ఆయన పోయి ఇప్పుడు చైనాను ముంచాడు, చైనా నమ్ముకుంటే చైనా మునిగింది. ఇప్పుడు అమెరికా ఈయనను నమ్ముకున్నది అనమాట. అంతకన్నా ముందు ఆల్టర్నేటివ్గా అరవింద్ కేజ్రీవాల్ను ప్లాన్ బిగా అరవింద్ కేజ్రీవాల్ను వాళ్ళు ఆల్టర్నేటివ్గా మోడీకి ఆల్టర్నేటివ్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేసిండ్రు. ఇది డీప్ స్టేట్ ఇక్కడ మీడియా సహాయంతో. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఏమైంది, వాడు బంధు స్కామ్లో పోయి అలా ఇరుక్కున్నాడు, వాడు జైలు పడ్డాడు 4 నెలలు. ఇప్పుడు బెల్ వచ్చింది అనుకో, అయినప్పుడు అటర్ ఫ్లాప్ అయింది కదా, వాడు అలా అన్పాపులర్ అయిపోయాడు. వాడు మోడీకి ఎప్పుడు ఛాలెంజర్ కాబట్టి ఎదగలేడు. కాబట్టి మళ్ళీ ఇక తప్పనిసరి వాళ్ళు మళ్ళీ ఈ పప్పు ఖాన్ను వాళ్ళు నమ్ముకొని ట్రై చేస్తున్నారు. అయితే ఈసారి కేవలం వీళ్ళు నమ్ముకోవడం కాకుండా షాహీన్ బాగ్లా, రైతుల ఆందోళనలు, విద్యార్థి ఆందోళనలు, ఇట్లా దేశం మొత్తం లోపల మత కల్లాలు, అంటే ప్రతి దానికి కూడా గొడవలు, సివిల్ వార్, బంగ్లాదేశ్లో సివిల్ వార్కు పాకిస్తాన్ ఎట్లయితే రోజు రోడ్ల మీద కొట్టుకొని వస్తున్నారో ఆ విధంగా సివిల్ వార్లకు తోసేందుకు ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతాయి. ఆల్రెడీ ఆ ప్లాన్ ఉంది, అది జరుగుతుంది. ఆల్రెడీ మనకు ఆ సిమ్టమ్స్ కనబడుతూనే ఉన్నాయి, ఆ లక్షణాలు కనబడుతూనే ఉన్నాయి. సో ఇండియా నీడ్స్ టు బి ఎక్స్ట్రా కాషియస్. భారతదేశము ఇంకా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. హిందూ ప్రజలు ఇంకా అత్యంత జాగరూకులై ఒక్కరి కోసం అందరము, అందరి కోసం ఒక్కడు అన్నట్టుగా మనందరము మోడీ కోసం, మోడీ ఒక్కడంటే ఒక్కడి కోసం అంటే ఏంది, ఆయన లీడ్ చేస్తాడు కాబట్టి అర్థం. మోడీ అందరి కోసం పనిచేస్తాడు. మరి ఒకరికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నా లేదా అంటే మ్యూచువల్ కోఆపరేషన్ అండ్ యూనిటీ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. ఏ శత్రుడైనా ఎవరు మన మీద ఎటువంటి చిన్న దాడి చేసినా కూడా దాన్ని మీడియాలోనే కాదు, ఇట్లా రోడ్ల మీదనే సరే తిప్పి కొట్టడానికి ఇప్పుడు హిందువులు సిద్ధంగా ఉండాలి. ఇట్ ఈస్ ఎ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అనమాట. ఇది ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అండి. ఇది
మన యొక్క అస్తిత్వ పోరాటం ఇది. వీఆర్ ఇన్ డేంజర్ జోన్, వీఆర్ ఇన్ వార్ జోన్. కాబట్టి లెట్స్ లెర్న్ టు ఫైట్ ఆర్ టు స్టాండ్ బ్రేవ్లీ అండ్ బోల్డ్లీ. ఇఫ్ యూ స్టాండ్ యూ విల్ సర్వైవ్. ఇఫ్ యూ బెండ్ యూ విల్ బి క్రష్డ్ డౌన్. సో అక్కడ చైనాను బ్యాక్ ఫుట్ పోయింది. అక్కడ ఆ విషయంలో పట గ్రాండ్ సక్సెస్ అయింది. చైనా బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు ఇండియా రష్యా మనతోని తోడుగా మనతో పాటు ఉండే అవకాశం ఉంది బ్రిక్స్ లోపల. అప్పుడు ఏమవుతుంది, ఈ బ్రిక్స్ ఇంకా ముందుకు పోతుంది. ఇప్పుడు అనేక దేశాలు బ్రిక్స్లో జాయిన్ అవుతే G7 కంట్రీస్ను ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద వాళ్ళను వెనక్కి నెట్టవచ్చు. దాంతో ఏమవుతుంది, ఫ్యూచర్ లోపల ఈ వ్యాపార బ్రిక్స్ దేశాల మధ్య బిజినెస్ కోఆపరేషన్ అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, డాలర్ యొక్క మారకము ఎక్స్చేంజ్ అనేది తగ్గిపోతుంది. డాలర్ ఉపయోగం తగ్గిపోతుంది, డాలర్కి అవసరం తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా డాలర్ యొక్క వాల్యూ డౌన్ అవ్వకుండా పోయి ఫ్యూచర్లో ఇఫ్ డాలర్ కమ్స్ డౌన్, డాలర్ కనుక తగ్గిపోయింది అంటే ఆటోమేటికల్లీ యుఎస్ యొక్క ఇంటర్నేషనల్ ఫుడింగ్ డెఫినెట్లీ డ్రాస్టికల్లీ ఇట్ కమ్స్ డౌన్. సో దిస్ కుడ్ బి అచీవ్డ్ ఓన్లీ బై సపోర్టింగ్ బ్రిక్స్ ఎంత ముందుకు వెళ్ళేది ఉంటే G7 అనేది అంత వెనక్కి వచ్చేందుకు ఖచ్చితంగా అవకాశము ఉంటుంది. సో ఇది బ్రిక్స్ వర్సెస్ G7 అన్నమాట, అది ఇంటర్నేషనల్ ఎరీనా. అయితే ఇక్కడ అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ ఫారిన్ అఫైర్స్ లోపల మోడీ గవర్నమెంట్ ఈజ్ హ్యూజ్లీ సక్సెస్ఫుల్, అందులో డౌటే లేదు. చైనా వెనక్కి నెట్టి చైనాకు చాయిస్ లేదు, ఇండియా రష్యాతో పాటు కలిసి బ్రిక్స్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీన్ని కాదనుకుని పోయి చైనా ఒంటరిగా అయిపోతుంది. అమెరికా G7కు ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా ఈ ప్రపంచ ప్లాట్ఫామ్ మీద బ్రిక్స్ నిలబడుతుంది. గ్రాండ్ సక్సెస్ఫుల్గా ముందుకు పోతుంది. ఆల్రెడీ 40% జీడిపి ఉన్నది. ఇప్పుడు 35 to 40% జీడిపి ఉన్నది. G7 కంట్రీస్ జీడిపి జస్ట్ 30% మాత్రమే. కాబట్టి ఫ్యూచర్లో డాలర్ కూడా డీవాల్యూ అయిపోతుంది, డౌన్ అయిపోతుంది అనమాట. సో ఆ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఇంటర్నేషనల్ అఫైర్స్ లోపల మోడీ గవర్నమెంట్ హ్యాస్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. ఓన్లీ థింగ్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ విత్ ఇన్ ది ఇంటర్నల్ మ్యాటర్స్ కూడా ఇంటర్నల్ సెక్యూరిటీ విషయంలో మాత్రమే మనకు డే టు డే సర్వైవలే పెద్ద క్వశ్చన్ అన్నంత తీవ్ర స్థాయి లోపల షాహీన్ బాగ్ లాంటి ఎక్స్పెరిమెంట్స్, బెంగాల్, కేరళ, కాశ్మీర్ లాంటి సివిల్ వార్ టైప్ సిచ్యువేషన్స్లోకి మన ఇండియాను తోసేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతాయి. దానికి రాహుల్ పప్పును హాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు, డీప్ స్టేట్ ఉపయోగించుకుంటుంది. కాబట్టి భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. రైల్ జిహాద్ ఆల్రెడీ నడుస్తున్నది, మీకు తెలుసు ఆ విషయం. సో హిందువులారా ఐక్యంగా ఉండి మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన సంస్కృతిని రక్షించుకోవాలి. లెట్స్ గెట్ యునైటెడ్. జై శ్రీరామ్, వందే మాతరం.